హై బీపీని మనందరం ప్రమాదకారిగా భావిస్తాం. గుండెపోటు మొదలుకొని పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వరకు అన్నిటికీ హై బీపీని ఒక కారణంగా చెప్పుకుంటాం. అదే లో బీపీ విషయానికి వచ్చేసరికి మన ధోరణి మారిపోతుంది. రక్తపోటు తక్కువగా ఉండటం అనేది అన్ని విధాలా మంచిదని నమ్ముతారు మనలో చాలామంది. నిజానికి హై బీపీ లాగే లో బీపీ కూడా ప్రమాదకారి అంటారు డాక్టర్లు. రక్తపోటు తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో, బీపీని చక్కగా ఉంచుకునేందుకు జీవనశైలి, ఆహారం అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తపోటు తక్కువగా ఉండటం మంచిదేనా? ఒక నార్మల్ బ్లడ్ ప్రెషర్ రేంజ్ అనేది 120 to 90, కింద భాగంలో 80 to 60. ఇది కరెక్ట్ రేంజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. అయితే మనుషుల్ని బట్టి ఈ వేరియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే తక్కువగా బ్లడ్ ప్రెషర్ ఉంటుందో, దాని కారణంగా ఆ మనిషికి ఏ ప్రభావం ఉండదో, దాని కారణంగా వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవో, వీళ్ళు లక్కీ పీపుల్. ఎందుకంటే ఇలా లో బ్లడ్ ప్రెషర్ ఉన్న కారణంగా వాళ్ళకి అవయాల మీద ఒత్తిడి అనేది జరగదు, వాళ్ళకి సిమ్టమ్స్ కూడా ఉండవు, కాబట్టి మనకి ఏ ఇష్యూ అనేది ఉండదు. ఒకవేళ వీళ్ళల్లో మనకి లో బ్లడ్ ప్రెషర్ ఉండి ఏదన్నా సిమ్టమ్స్ ఉన్నప్పుడు అది ప్రాబ్లం. సో ఏదన్నా సిమ్టమ్స్ అంటే ఇన్ జనరల్ లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపించేది ఏంటి? వీక్నెస్, కళ్ళు తిరగడం, చేతగాకపోవడం, మూర్ఛపోవడం. ఇది చాలా కామన్గా గమనిస్తూ ఉంటాం. లో బీపీ ఎందుకు వస్తుంది? కారణాలేంటి? బ్లడ్ ప్రెషర్లో 2 రకాల లో బ్లడ్ ప్రెషర్ని గమనించారు. ఒకటేమో లో బ్లడ్ ప్రెషర్ సాధారణంగా నార్మల్గా మెయింటైన్ అయ్యేది. ఇంకోటి ఏంటంటే పొజిషన్ బట్టి లో అయ్యే బ్లడ్ ప్రెషర్. సో ఈ సాధారణంగా లో ఉండే బ్లడ్ ప్రెషర్ చాలామందిలో, పర్టికులర్గా విమెన్లో గమనిస్తూనే ఉంటాం. అండ్ వేరే కారణాల గురించి గమనించుకుంటే మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుద్ది? హార్ట్. సో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ లో అయ్యేదానికి ఆస్కారం ఉంది. వీటిల్లో పర్టికులర్గా గమనిస్తే ఒకటి హార్ట్ ఫంక్షన్ కాంప్రమైజ్ అయినప్పుడు, రెండోది హార్ట్కి ఇర్రెగ్యులర్ బీట్స్ వచ్చినప్పుడు, అలాగే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. ఈ కారణాల వల్ల లో బ్లడ్ ప్రెషర్ సంభవించడానికి ఆస్కారం ఉంది. అలాగే హార్మోనల్ ద్వారా మెయింటైన్ అవుద్ది కాబట్టి బ్లడ్ ప్రెషరు, ఈ హార్మోనల్ లోపాల వల్ల కూడా లో బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే కొన్ని రకాల మందులు పర్టికులర్గా మనం గమనించుకుంటే ఈ మందుల్లో బ్లడ్ ప్రెషర్కి, హై బ్లడ్ ప్రెషర్కి వాడే మందుల్లో కామన్గా డైరెటిక్స్ అంటాం. వీటి వల్ల లో బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే మానసిక ఒత్తిడిలో వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా లో బ్లడ్ ప్రెషర్ వస్తుంది. నరాలకు సంబంధించిన పార్కిన్సన్ డిజీజ్, ఆ మందుల వల్ల కూడా మనకి లో బ్లడ్ ప్రెషర్ సంభవించే విధంగా ఆస్కారం ఉంది. అలాగే కామన్ కండిషన్స్ లైక్ సెప్సిస్ అంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్, దాంట్లో లో బ్లడ్ ప్రెషర్ వస్తుంది. డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్, ఇక్కడంతా కూడా లో బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. తర్వాత అక్యూట్ బ్లడ్ లాస్, ఏదన్నా యాక్సిడెంట్ ఎక్కడన్నా కట్ అయినప్పుడు బ్లడ్ వెళ్ళిపోయినప్పుడు దానివల్ల కూడా లో బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. తర్వాత లూజ్ మోషన్స్ చాలా ఫ్రీక్వెంట్గా సమ్మర్ టైంలో గమనిస్తున్నది. అది తక్కువగా వాటర్ తీసుకోవడం, దాని కారణంగా కూడా లో బ్లడ్ ప్రెషర్ సంభవించేదానికి ఆస్కారం ఉంది. సో దీనికి కరెక్టివ్ మెజర్స్ చేసుకుంటే మనకి లో బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోద్ది. లో బీపీకి చికిత్స అవసరమా? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? సహజంగా లో బీపీ ఉన్నప్పుడు ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద కాజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నట్టు ఏదన్నా మెడిసిన్ వల్ల లో బీపీ అవుతుంటే ఆ మెడిసిన్ డోసెస్ అప్రోప్రియేట్గా చేసుకోవడం, దాని సైడ్ ఎఫెక్ట్ రాకుండా చేసుకోవడం, అది ఇంపార్టెంట్. రెండోది హార్ట్కి సంబంధించో, హార్మోన్కి సంబంధించో, డీహైడ్రేషన్కి సంబంధించో ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఏదైతే కారణం ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్కి రెగ్యులేటెడ్గా ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వల్ల మనకి బీపీ లో అయ్యేదానికి ఆస్కారం ఉంది. దాన్ని కరెక్ట్ అయ్యే విధంగా మందులు ఉన్నాయి. ఆ కరెక్ట్ చేసిన దానివల్ల ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ అవడం అనేది జరుగుద్ది. అలాగే నేను అన్నట్టు అలర్జిక్ రియాక్షన్స్లో కూడా ఈ అలర్జీ ఏ కారణంగా వచ్చింది ఐడెంటిఫై చేసి ఆ అలర్జీని నివారించే చర్యలు తీసుకున్న దానివల్ల మనకి బ్లడ్ ప్రెషర్ ఆటోమేటిక్గా కరెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో అండర్లైన్ కండిషన్ బట్టి బ్లడ్ ప్రెషర్ని కరెక్ట్ చేయడం జరుగుద్ది. ఇన్ జనరల్ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరిగితే
వెంటనే కాస్త ఉప్పు వేసుకున్న మజ్జిగ, లేకపోతే మనం నిమ్మరసం కాస్త ఉప్పు షుగర్ వేసుకొని తాగడం, ఆర్ ప్రాపర్గా వాటర్ తాగడం, ఇలాంటివన్నీ చేసిన దానివల్ల టెంపరీగా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఈజీగా కరెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవటం ఎలా? బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసే విధానాల గురించి మాట్లాడుతున్నప్పుడు మన దినచర్యలు క్రమంగా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. దినచర్యల్లో మోస్ట్ ఇంపార్టెంట్గా స్లీప్. ఎందుకు స్లీప్ గురించి మాట్లాడతానంటే, స్లీప్లో హార్మోన్స్ అనేవి ప్రాపర్గా రెగ్యులేట్ అవుతాయి. తద్వారా బ్లడ్ ప్రెషర్ అనేది కూడా ప్రాపర్గా మెయింటైన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఎక్సర్సైజ్ అండ్ యాక్టివిటీ. ఎవరైతే ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళల్లో బ్లడ్ ప్రెషర్ మెయింటెనెన్సే కాకుండా హార్ట్ కండిషన్ కూడా బెటర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్, ప్రాపర్గా హైడ్రేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. పర్టికులర్గా సమ్మర్ సీజన్లో మనము అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ స్ప్రెడ్ ఓవర్ ఎ 24 hour పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవాల్సిన కరెక్షన్ మెథడ్. అలాగే ఎవరికైతే ఈ లో బ్లడ్ ప్రెషర్ కాజ్ చేసే మెడిసిన్స్ ఉంటాయో వాటిని అవసరమైన చోట అడ్జస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వారు డాక్టర్ని సంప్రదించి తగు చర్యలు అనేవి తీసుకోవాల్సిన అంశం. అలాగే ఎవరికైతే స్పైసీ ఫుడ్ ఎక్కువ తినే అలవాటు ఉంటుందో, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో వీళ్ళల్లో ఈ బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాఫీలు, టీలు తాగినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుద్ది. ఎవరికైతే లో బ్లడ్ ప్రెషర్ ఉంటుందో ఇలాంటి హాట్ బెవరేజెస్ వల్ల బ్లడ్ ప్రెషర్ ఇంప్రూవ్ అయ్యే విధానంగా మనకి బాడీలో చేంజెస్ వస్తాయి. కాబట్టి అవి కూడా అవసరమైన చోట తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. హై బీపీ లాగే లో బీపీ కూడా ప్రమాదకారే. ఈ విషయాన్ని మనందరం తప్పక గుర్తుంచుకోవాలి. రక్తపోటు తక్కువగా ఉన్నప్పుడు తగిన పరీక్షలు చేయించుకొని అందుకు కారణాలేమిటో తెలుసుకోవాలి. ఆహారపరమైన మార్పులతో పాటు అవసరమైతే మందుల్ని కూడా కొంతకాలం పాటు వాడుకోవాలి.